సింహాచలం దుర్ఘటనపై వైసీపీ రాజకీయం చేయడం తగదని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పేర్కొనడాన్ని తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక దుర్ఘటనలు ఎంతో మంది చనిపోయారని, అవి ప్రభుత్వ హత్యలేనా అని విమర్శించారు. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషన్తో పాటు వెంటనే విచారణకు ఆదేశించడం, ఏదైతే శ్రీమన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తాం. అలాగే నాకు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చంద్రంపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది. అలాగే ఇంకొక వ్యక్తి అడివరం సింహాచలం ప్రాంతంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి చనిపోయిన 7గురిలో 3 మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్గ్రేషియో ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది. అది ఈరోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని, స్థానికంగా నాయకులతో చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసి ఈసారి కూడా వెంటనే హఠాహట్ వచ్చాడు. వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయవచ్చు, లేదు ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక పసబెరు పాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం, బహుశా ఏమన్నా ఆ మీద 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడు. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది. అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను దట్టపోయింది. 11 సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్తే అది ఏదో దిప్పుడుకి వెళ్ళాం ఆశ అంటారు. ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంతవరకు పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లేదంటే ఎట్లా వెళ్తలేగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ. రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం, ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఓకే, రైట్, తప్పు లేదు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత, వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇటువంటి మాట్లాడి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి విషయం జరగాలని కోరుకోరు. అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు,
వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవ్వరూ కూడా కోరుకోరు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం. మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు. మీకు చెప్తాను. కచ్చులూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటుంది. టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి 47 మంది మృతి. అది కూడా ప్రభుత్వ హత్యనామా. అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 37 మంది మృతి. అలాగే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అందరూ కూడా గుర్తుంది, మనం కూడా 2 రోజులు ఇబ్బంది పడ్డాం, 12 మంది మృతి. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక, అంటే ఎంత గౌరవం